వెల్కమ్ బ్యాక్. అసలు మన దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి? సంక్షోభం ముంచుకొస్తుందా? ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదల మనం చూస్తూ ఉన్నాము. మున్ముందు పరిస్థితులు ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలున్నాయి? ప్రధాని పొదుపు మంత్రం జపించిన తర్వాత ధరలు మరింత పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు ఏంటి మున్ముందు ఏం జరగబోతుంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి గతంలోనే ధరల పెరుగుదలకు సంబంధించి, ద్రవ్యోల్బణానికి సంబంధించి పలుమార్లు హెచ్చరించినా కూడా ఆ దిశగా మన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, మున్ముందు ఎలా ఉండబోతుంది అనే దానిపై మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు. నమస్తే అండి రాకేష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. విఠల్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. విఠల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు. నమస్తే అండి కైలాష్ నేత గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ప్రస్తుత పరిస్థితిపై అసలు ఏంటి సిచ్యువేషన్, ఎట్లా ఉంది ఏంటి అనేది మీ కోణంలో వింటాము. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. జ్యోష్ణ గారు, మీకు, పెద్దలు విఠలన్నకు, అదేవిధంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాష్ నేత గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే ప్రైమ్ మినిస్టర్ నౌ ప్రజెంట్ వరల్డ్ లో ఉన్నటువంటి ఈ వార్ సిచ్యువేషన్ నుండి ఒక పిలుపునివ్వడం జరిగింది. తప్పకుండా ఆయన ఇచ్చినటువంటి పిలుపును అందరం కూడా స్వీకరించాల్సిందే. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ కూడా అదే మాట చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే 12 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఒక 70-80 సంవత్సరాలు అవుతున్న క్రమంలో ఒక 2-3 అంశాలు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ అంటే దాదాపుగా 3 years నుంచి 4 years నుంచి కొనసాగుతుంది. అదే విధంగా మనకు ఇక్కడ ఏదైతే ఇరాన్ అండ్ అమెరికా వార్ కూడా మనకు దాదాపుగా 4 నెలల నుంచి కొనసాగుతుంది. ఈ 4 నెలల కాలంలో మనం తీసుకున్నటువంటి రిఫార్మ్స్ ఏంటి? ఈ దేశంలో పిలుపునివ్వడం తప్పని చెప్పట్లేదు, కానీ ఆ పిలుపునిచ్చే ముందట ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఒక సందేశం ఇచ్చే క్రమంలో ఒక 150 కోట్ల ప్రజలు నివసిస్తున్నటువంటి ఇక్కడ ఈరోజు యూరియా ఎరువులు వాడద్దు, రసాయన ఎరువులు అన్నారు. ఒక చిన్న దేశం మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక రసాయన ఎరువులు వాడకపోతే ఎంత తీవ్రమైన ఆహార సంక్షోభంలో చిక్కుకుందో మనం చూసాం. దానికి తగ్గట్టుగా మనం ఎందుకు ఇక్కడ ప్లాన్ చేయలేకపోయాం? బిఫోర్ బఫర్ స్టాక్స్ ఎందుకు పెట్టలేకపోయాం? మన దేశంలో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఎందుకు పెంచలేకపోయాం? నెంబర్ 1. నెంబర్ 2, స్వీట్ ఆయిల్ వాడద్దు, తగ్గించాలి, స్వీట్ ఆయిల్ ను మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొద్దు అని చెప్పారు. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొద్దు అన్నప్పుడు మరి దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ ఉత్పత్తి అయ్యేటువంటి పొద్దుతిరుగుడు కావచ్చు, పల్లి కావచ్చు, ఆముదం కావచ్చు, రైస్ బ్రాండ్ కావచ్చు, ఇలాంటి ఆయిల్ అన్నింటినీ ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? వాటికి కావాల్సిన ప్రోత్సాహాలు ఇప్పటికి కూడా ఎందుకు ఇస్తలేరు? క్రాప్ కాలనీలు ఇంకా ఎందుకు డిసైడ్ కాలేదు? ఇప్పటి వరకు కూడా మనం ఇంకా కూడా విదేశాల మీద ఎందుకు ఆధారపడుతున్నాం? పామాయిల్ లాంటి తోటలు మన మీద 5 లక్షలు 10 లక్షలు 5 లక్షలు పెట్టుకున్నాం సంవత్సరానికి, దాన్ని ఎందుకు ఇంక్రీజ్ చేయలేదు? అంటే మనం దేని నుంచి, ఏ సంక్షేమం నుంచి గట్టెక్కుదాం అనుకుంటున్నాం? బంగారం కొనొద్దన్నారు. ఇదే స్టేట్మెంట్ 2013లో చిదంబరం గారు ఇచ్చినప్పుడు హమారా మంగళసూత్ర చీన్ రహే అని చెప్పేసి ఇదే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు అన్నారు. కాబట్టి నేనేమంటానంటే దేశంలో పెరుగుతున్నటువంటి వివిధ అంశాలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో, వాళ్ళు చెప్పినటువంటి అంశాలని అంటే ఒక 10 అంశాలు చెప్పడం జరిగింది మేడం. ఆ 10 అంశాల్లో బంగారం కూడా చెప్పారు, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించమని చెప్పారు. అంటే రాకేష్ గారు, ఇక్కడ పర్టికులర్ గా బంగారం, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా మనం బయట నుండి తెచ్చుకునేటివి. సో వాటికి సంబంధించి ప్రముఖంగా ఈవెన్ విదేశీ పర్యటనలు కూడా కాస్త ఆపుకోండి, తగ్గించుకోండి అని చెప్పారు. సో ఇదనేది విదేశీ మారక నిల్వలు కాస్త ఆపుకోవడానికి, బయట సిచ్యువేషన్ అసలు బాగాలేదు కాబట్టి సో ఆ లెక్కలో ఖచ్చితంగా అది మనం ఫాలో అయ్యి తీరాల్సినటువంటిదే కదా. ఈవెన్ పెట్రోల్, డీజిల్కి సంబంధించి ప్రస్తుత సిచ్యువేషన్ డెఫినెట్గా కూడా ఎలా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ నుండి మన దేశమే కాదు, మన పక్కన ఉన్నటువంటి ఇతర దేశాలు ఏవైతే ముఖ్యంగా ఆ దేశాలపైన ఆధారపడ్డాయో పెట్రోల్, డీజిల్కి సంబంధించి డెఫినెట్గా మనం తెచ్చుకోవాల్సిందే. అఫ్కోర్స్ ఈవీ, ఇంతకుముందు ఒక పేపర్లో కూడా చదివాను, ఈవీకి సంబంధించి ఈ ఏడాది గణనీయంగానే పెరిగాయి, బాగానే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పవర్ స్టేషన్స్ కూడా పెరిగాయని చెప్పేసి చూసాము. సో ఇవైతే మనం బయట నుండి, బంగారం బయట నుండి తెచ్చుకోవాల్సిందే, పెట్రోల్, డీజిల్ బయట నుండి తెచ్చుకోవాల్సిందే. సో విదేశీ పర్యటనలకు ఆపుకోమని చెప్పారు. ఇవి ఇంపార్టెంటే కదా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి, యుద్ధం వల్లే కదా ఇవన్నీ.
నేనేమంటున్నా అంటే పిలుపునివ్వడం చాలా సులభం, ఉమ్, కానీ ఆ పిలుపునిచ్చిన దానికి ప్రభుత్వం దేనికి సిద్ధంగా ఉంది? ఇప్పుడు ఈవీ వెహికల్ పెంచాలి, ఉమ్, అదే టైంలో దేశంలో అంటే కావాల్సినటువంటి ఈవీ వెహికల్ ఉత్పత్తి కూడా పెరగాలి కదా. ఎంత శాతం పెరిగింది? అండ్ నెక్స్ట్ వచ్చేసి విదేశీ పర్యటనలు చేయొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ డిసైడ్ చేస్తే అవుతుందా మేడం? ఇప్పుడు అంతేంది మేడం, మీరే ఈరోజు డైరెక్ట్ స్టూడియోకి అంటే రావాల్సిందే మేము. ఉమ్. అట్లా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఫెసిలిటీ ఎవరు ఇవ్వాలి వాళ్ళకు? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంపెనీలకు ఇవ్వాలి, ఉద్యోగస్తులకు పిలుపునిస్తే ఎట్లా మేడం? కంపెనీలకు కదా వాళ్ళు చెప్పాల్సింది. అదే విధంగా నేను ఏమంటానంటే సోలార్ పంప్ సెట్ అని వాడాలి. సోలార్ పంప్ సెట్లు అసలు ఈ దేశంలో ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయినాయి? అసలు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నదా? సోలార్ ప్లేట్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే రా మెటీరియల్ ఈ రోజు కూడా చైనా మీద డిపెండ్ కావాల్సింది. ఉమ్. అండ్ స్వదేశీ ఉత్పత్తులు పెరగాలి. మరి 12 ఏళ్లలో స్వదేశీ ఉత్పత్తులు దేంట్లో పెరిగినాం మనం? ఇప్పటికి స్వదేశీ ఉత్పత్తులు పెరగంది దేనికి? అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం, అంటే మా చిన్నగా ఉన్నప్పుడు యూరియా కావచ్చు ఇవన్నీ కూడా వాడక ముందు ఫస్ట్ ఏం చేసేదంటే పెంట కొట్టేది. అంటే పశువుల పేడ తీసుకుపోయి మనం అది ఒక 6 నెలలు డిపాజిట్ చేసేదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేది. ఈ రోజు ఆ పేడ కూడా అవైలబుల్ లేకుండా పోయింది. ఎందుకంటే ఆటోమేటిక్ గా నేనేమంటే పిలుపునివ్వడం చాలా ఈజీగా ప్రధానమంత్రిగా పిలుపునిస్తారు, కానీ ఆ పిలుపునిచ్చిన దానికి అంటే దానికి ఈక్వల్ గా ఆ చర్యలు కూడా చేపట్టాలి కదా. ఎందుకు ఇప్పుడు సేంద్రియ చేపట్టాలి? పద్ధతిలో చేసేందుకు కూడా అటువంటి ఫెసిలిటీస్ లేవు, గోబర్ అనేది దొరికేటువంటి పరిస్థితి లేదు. మధ్య తరగతి వాళ్ళు ఆడంబరాలు తగ్గించుకోవాలన్నారు మేడం. మధ్య తరగతి వాళ్ళ ఆడంబరాలకు దీనికి పోరు మేడం. అంటే నేను ఏమంటానంటే ఈ దేశంలో ఉన్నటువంటి మధ్య తరగతి లేకపోతే బంగారం కొనుగోలు, గోల్డ్ అనేది జనరల్ గా ఏదో పుస్తల దాడు కొనుక్కోనికో దేనికో దానికో కొంటారు. ఇప్పటి ధర ఎక్కువైపోయింది, కొంటారు కూడా తగ్గిపోయారు. శివకమ్మలు కుట్టియాలి, శివకమ్మలు కుట్టియాలంటే ఇంకో వాడితో అయితే కుట్టియారు కదా మేడం. దానికి కూడా ఇంత బంగారం తులమో అర్ధ తులమో పెట్టుకుంటారు కదా. నేనేమంటానంటే ఈ దేశ ప్రజల జీవన విధానాన్ని తప్పుపట్టే విధంగా ప్రధానమంత్రి ఎట్లా మాట్లాడతాడు మేడం? ఓకే, ఒకసారి కైలాష్ నేత గారి అవన్నీ కూడా నేనేమంటానంటే పాపం వాళ్ళు బీజేపీ వాళ్ళందరూ హైదరాబాద్ లో బహిరంగ సభ జరిగి ఏదో పిలుపునిస్తాడు, మా కూతం ఇస్తాడు, మేము పెద్దగా ఏదో చేసుకుందాం అని బీజేపీ వాళ్ళు అనుకుంటే వీటికి వచ్చి చెప్పిపోయింది ఏంది మేడం? ఇంకోటి ప్రజా రవాణా సంస్థలు వాడాలన్నారు. మరి మన హైదరాబాద్ మెట్రోకి డబ్బులు ఎందుకు కేటాయించలేం మేడం? ఇప్పుడు ఆయన అనుకున్నాయని చేయాలనుకున్నప్పుడు రాకేష్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాం. ఒకసారి కైలాష్ నేత గారి ఒపీనియన్ తీసుకొని. కైలాష్ నేత గారు చెప్పండి. చెప్పండి కైలాష్ నేత గారు, ఏంటి ప్రస్తుత సిచ్యువేషన్ కు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆర్థిక సంక్షోభం రాబోతుంది కాబట్టి ఇది ఒక ఎలర్ట్ అని చెప్తున్నారు, దీన్ని కూడా తప్పు పట్టడమేనా అనేది క్వశ్చన్ అయితే మీరు ఏ సమాధానం చెప్తారు? ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మా సోదరుడు రాకేష్ గారు, మా ఉద్యమం పెద్దన్న విఠలన్న కూడా నమస్కారం. నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎట్లా ఉందంటే మేడం, ఉప్పర్ షేర్వాని అందరు పరిశాని. అంటే మనం ప్రపంచానికి మొత్తం స్లోగన్స్ ఇస్తాం, ప్రపంచాన్ని మొత్తం కూడా మనమే మొత్తం యుద్ధాలు ఆపినట్టు శాంతి దూతగా మనం ఇది ప్రపంచానికి ఒక మార్గదర్శకులు ఆయన చెప్పినటువంటి వీళ్ళు ఇవాళ ఈ దేశము ప్రపంచం ఒక ఆర్థిక ఉప్పెన రాబోతా ఉంది, ప్రళయం రాబోతా ఉంది. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పిండు, బయట చెప్పడం జరిగింది. ఇవాళ ఇరాన్ ఏదైతే ఇజ్రాయెల్ యుద్ధం వచ్చిందో ఆ యుద్ధం లోపల అమెరికా తన అవసరాల కొరకు ఏ రకంగా ఇన్వాల్వ్ అయిందో మనం ప్రపంచం అంతా చూడడం జరిగింది. అప్పుడు మనకు రష్యా నుంచి తక్కువ ఏదైతే క్రూడ్ ఆయిల్ వస్తుందో దాన్ని కూడా మనం తొక్కిపెట్టి అమెరికాకు తలపోయాం. ఎందుకు? ట్రంప్ యొక్క పరమ పవిత్రమైనటువంటి మిత్రుడు మోడీ గారు అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని ప్రచారం చేసి వారితో తిరిగి ఇవాళ ఈ దేశంలో పత్తి కానీ పత్తికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఒప్పందాలను కూడా తొంగలో తొక్కి 7 కోట్ల మంది రైతులకు నష్టం చేసే కార్యక్రమం చేశారు. ఇట్లా నిరుద్యోగం పెరిగేటువంటి అవకాశం. మరోపక్క పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి తగ్గించుకోమని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, ఇవాళ ఎవరి కంపెనీలు ఈ దేశంలో పెద్ద ఎత్తున విస్తరిస్తా ఉన్నాయి, ఎవరి కంపెనీలు ఉన్నటువంటి డబ్బులు మొత్తం విదేశాల వైపు మళ్లించబడతా ఉన్నాయి. దేశంలో మధ్యతరగతి ప్రజల యొక్క అవసరాలని ఇవాళ మీరు తగ్గించుకుంటా చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో కార్పొరేట్ యొక్క పన్నులని తగ్గించి డబ్బున్నటువంటి బడాబాబులు అంబానీ అదానిలోకి జేబులోకి
చేసే కార్యక్రమం చేస్తారు. వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోరు? అంటే దేశ ప్రజలంతా ఉచితంగా వచ్చినారు, మీకేమంటే దేశభక్తులమని సూడో దేశభక్తులుగా చెలామణి ఈ దేశంలో ఉండే పేదల సొమ్ము అంతా ఎవరి వైపు పోతా ఉంది? 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయబడ్డది. ఇది లెక్కలతో సహా చెప్తా ఉన్నా. 16 లక్షల కోట్లు బ్యాంకులో సొమ్ము. పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు ఈరు వారు అనలేదు, అందరూ ఇందులో పాత్ర ఉన్నది. మరి ఆ దిశగా ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు? క్రూడ్ ఆయిల్ తక్కువ వస్తా ఉంటే దాని గురించి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? మీ ప్రియమిత్రుడైనటువంటి ట్రంప్ గారితో మాట్లాడి మరి యుద్ధం ఆపొచ్చు కదా. యుద్ధం ఆపితే ఇవి ఎట్లాంటి పరిష్కారం దొరుకుతుంది కదా. కానీ కైలాష్ నేత గారు వాళ్ళు చెప్పిన వాటికి సమాధానం చెప్పలేదంటారా? మనం యుద్ధం ఆపే సీన్ ఉందా మేడం? మనం యుద్ధం ఆపగలుగుతామా? అది ఉందా మన చేతిలో? బయట ప్రచారం చేసుకుంటారుగా వాట్సాప్ యూనివర్సిటీలలో భారతీయ జనతా పార్టీ సోకాల్డ్ మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి కార్యకర్తలు. మీరు అడిగేది ఎట్లుందంటే ఏదో విమర్శలాగా ఎంత మన ప్రధాని యుద్ధం ఆపచ్చు కదా అంటే ఎట్లా? నేనేమంటున్నట్టే వాళ్ళను దైవదూతగా దైవ సంభాషభూతుడు ఏమంటారు కదా, ఆ రకంగా ప్రచారం చేసుకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రళయాన్ని ఆపడానికి వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తే బాగుంటది. కానీ 100% ఈ దేశంలో ఉండబడినటువంటి పేదలకు మధ్యతరగతి వర్గాన్ని ఊబిలోకి నెట్టేటువంటి అన్ని ప్రయత్నాలు బార్లా తెరిచినారు మోడీ గారు. వారు పూర్తిగా అమెరికా ఎందుకు ఎస్టీమ్ ఫైల్స్ అనేది ఉన్నాయి, సీక్రెట్ రహస్య ఒప్పందాలు. అందుకే మొన్న అదాని మీద ఉన్నటువంటి కేసును కూడా తొలగించుకొని ఆ అదానికి సంబంధించిన డబ్బులు అమెరికాలో పెట్టుబడి పెడతా అంటే కేసు మాఫ్ చేసుకున్నారు. ఇది కదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం. అందుకే రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందు పెట్టినరు. మోడీ గారు స్పష్టంగా దేశానికి సంబంధించిన ఆత్మగౌరవాన్ని కానీ ఆర్థిక సంపదను కానీ అమెరికాకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మధ్యతరగతి ఉన్నటువంటి సుమారు 70% ఉన్న ఈ ప్రజల యొక్క ఆర్థిక వసతిని మొత్తం కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని మేము ఇప్పటికే చెప్పినాం. దీనికి అన్నిటి కూడా పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ గారు వహించాలి. సరే, ఇవాళ కార్లలో ప్రయాణిస్తున్న వాళ్ళు సైకిల్ మీద ప్రయాణిస్తా అంటే ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ ముఖ్యమంత్రులు కాన్వాయిలు తగ్గించుకొని వాళ్ళ ఇళ్లలో విదేశీ వస్తువులను తగ్గించుకొని ఇవాళ బంగారం దిగుమతి సామాన్య మధ్య తరగతి వారు బంగారం కిలలు కొనరు మేడం. 1 తులము 2 తులము 10 తులము. ఈ రీసెంట్ టైంలో బంగారం పైన బాగా అవేర్నెస్ పెరిగి అంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటే ఏదో కొంచెం కొంచెం కొనే వాళ్ళు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేవన్న భయంతో కొనేస్తున్నారు తెలుసా? అదే మేడం, పేదవానికి అది కొంచెం కేవలం గౌరవప్రదంగా ఉండడం కొరకే తప్ప హోదా కోసం ఎప్పుడు ప్రయత్నం చేయడం మేడం. మధ్యతరగతి ఇప్పుడు పేదవాడు పాలు తెచ్చుకోవాలన్నా, బెడ్ తెచ్చుకోవాలన్నా, చిన్నపాటి సైకిల్ కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా అవసరం. అది హోదా కాదు మేడం. హోదా అనేది ఎవరంటే బెంజ్ కార్లకు మించి ఏమో పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, నాకు కూడా తెలియదు. అది నేను సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. 7 కోట్లు 8 కోట్లు 9 కోట్లు 10 కోట్లు వాళ్ళు తగ్గించుకోవాలి కదా. నేనేమంటున్నంటే ఇవాళ ఈ దేశంలో ఎవరైతే వారికి మిత్రపక్షాలుగా నిలబడ్డట్టి తెర వెనుక నుంచి ఆర్థిక సహాయ సహకారాలు చేస్తూ దేశ ప్రజల సంపదను గుల్లబడుతున్నటువంటి వాళ్ళ జేబుల్లోకేమో రాత్రి అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లక్షల కోట్ల నుంచి మళ్ళీ కోటాను కోట్లు పెరుగుతుంది. సామాన్య మధ్యతరగతి వర్గాల జేబుల్లోకి డబ్బులు రావటం లేదు. నిరుద్యోగ రేటు పెరుగుతూ ఉంది. దేశ ప్రజల్లోకి ఊబిలోకి నెట్టినటువంటి మోడీ గారి పాలసీ పైన మరొకసారి పునర్పరిశీలన చేసుకోమంటున్నాం. ఇదేది మేమేమో కావాలని రాజకీయ ఆరోపణ కాదు, ఎందుకంటే ఈ దేశం మనందరిది. మనందరం ఇవాళ మీరుంటారు, రేపు ప్రజలు దీవిస్తే మేముంటాం. కానీ పూర్తిగా ఊబిలోకి పోయిన తర్వాత ఇవాళ మనం శ్రీలంకను చూసాం, ఏ రకమైన పరిస్థితిని, ఆఫ్రికా దేశాలను చూసాం. సో ఇవన్నీ కూడా మనం చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా ఇంకో రకమైనటువంటి సందాలు ఇస్తాము. అమెరికా మన పెద్ద మిత్రపక్షం అని చెప్పి అలా అమెరికా కంప్లీట్ గా భారతదేశాన్ని ఏ రకంగా నెట్టిందో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని కూడా బయటపడేయాలంటే డెఫినెట్ గా మోడీ గారు చాలా కఠినంగా వ్యవహరించి అవసరమైతే మన విదేశీ పాలసీలో మార్పు తీసుకొచ్చి దేశానికి ప్రయోజనం, దేశం ఫస్ట్, ఆ తర్వాతనే మనం నెక్స్ట్ అనుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ తర్వాత దేశంలో ఉండేటువంటి ప్రజలు సెకండ్ అనే భావనకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు వేసేది సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలు. ఏ రకంగానైనా ఓట్లు వేస్తారు, ఎందుకంటే వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళ శక్తులు యుక్తులు అన్నిటి కూడా ఏ రకంగా తెస్తారో ఇవి నేను మాట్లాడడానికి సందర్భంగా ఏది ధనిక వర్గానికి సంబంధించి ఇంకా మీరు కొన్ని పేర్లు మెన్షన్ చేస్తారు కదా, అదాని అంబానీ. సో వీళ్ళకైతే నష్టం ఉండదు. నష్టం ఏదైనా ఉంటే మధ్యతరగతి వాళ్లకు సామాన్యులకే కదా. సో సామాన్యులనే పొదుపు చేయాలని చెప్తున్నారు, పొదుపు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మెజారిటీ పీపుల్ మధ్యతరగతే ఉంటారు. డెఫినెట్గా యాక్చువల్గా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా డిఫరెంట్ పాలసీస్ వచ్చినప్పుడు ప్రజల దగ్గర డబ్బు ఉండనివ్వట్లేదు. అసలు ఈ మధ్య ఇప్పుడు కొంచెం దాచుకోండి అని చెప్తున్నారు, ఇది కొత్త విషయం. కైలాష్ నేత గారు వినిపిస్తోందా? మేడం
క్వశ్చన్ రిపీట్ చేయరా ఒకసారి. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు దాచిపెట్టుకోవడం, పొదుపు చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఇంపార్టెంట్. మెజారిటీ పీపుల్ కూడా మధ్యతరగతి వాళ్ళమే కదా. ఎస్, నేనేమంటున్నా మేడం, మధ్యతరగతి అంటాడు భవిష్యత్తు అంటే పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళను, ధనిక వర్గం వాళ్ళకి చెప్పండి. మధ్యతరగతి వాళ్ళకి ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఖర్చు కానివ్వండి, స్తోమతకు మించి ఇబ్బంది పడుతున్న వాళ్ళం మధ్యతరగతి వాళ్ళమే కాదా? నేనేమంటున్నా అంటే ఈ దేశంలో నేను చెప్తా ఉన్నా, మధ్యతరగతి వర్గాల ప్రజలు 50 నుంచి 60% ఉన్నారు. వీళ్ళ యొక్క కనీస అవసరాలు మేడం అవన్నీ కూడా నిరంతరం వాళ్ళు బతకాలన్నా, వాళ్ళు నిరంతరం వాళ్ళ జీవన ఉద్యోగాలు చేయాలన్నా, నిజ జీవితంలో వాళ్ళు పడేటువంటి బాధల గురించి ఉన్నత వర్గాల వరకు బంజారాయిల్స్ లో ఉన్న వారికో, లేకపోతే వర్లి పెద్ద పెద్ద ఉన్నాయి కదా అక్కడ కట్టుకున్నారు. ఏందో 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, అదాని కట్టుకుంది, అంబానీ కట్టుకుంది 8,000 కోట్లు, 9,000 కోట్లు. సో సిరి సంపదలు ఉన్నటువంటి వాళ్ళ పేద ప్రజలకు ఏం కష్టం వస్తుందో, ఏం నష్టం వస్తుందో వాళ్ళకి తెలియదు మేడం. ఆలోచన చేయాల్సింది ఎవరంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటున్నా. తగ్గించుకోవడం అంటే డెఫినెట్ గా తగ్గించుకొని భవిష్యత్తు ఉన్నటువంటి ప్రణాళిక కోసం మధ్యతరగతి వర్గాలు చేస్తారు. కానీ అవసరాలు కూడా వద్దంటే ఎట్లా? ఇప్పుడు నిరంతరం మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, వీటన్నిటికీ సమాధానం విఠల్ గారి దగ్గర నుండి. విఠల్ సార్, ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం మీ దగ్గర నుంచి సమాధానం కోసం. మీకు ఇద్దరు బ్రదర్స్, బిగ్ బ్రదర్స్ ఉద్యమంలో వాళ్ళిద్దరు కూడా, రాకేష్ భాయ్, కైలాష్. గుడ్ మార్నింగ్. అదే విధంగా హెచ్ఎంటీ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మొట్టమొదటిసారి ఈ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి మోడీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఉప్పు నిప్పులాగా ఉంటారు. మనం చూస్తాం దశాబ్ద కాలంగా. మొట్టమొదటిసారి మోడీ గారిని అనుకరించి ఈ దేశం రాబోయే ఆర్థిక వ్యవస్థ చాలా ఆర్థిక ప్రళయం రాబోతుంది, జాగ్రత్త ఉండాలని పిలుపు ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి రాహుల్ గాంధీ గారు పిలుపు ఇవ్వడం కూడా ఇవాళ మేము మొట్టమొదటిసారి స్వాగతిస్తున్నాం. సరే, ఏ సందర్భంలో మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా వెల్కమ్ ఇట్. ఎందుకంటే వాళ్ళ ప్రపంచ స్థాయిలో, ప్రపంచ అనేక ప్రాంతాల్లో, దేశాల్లో మారుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, యుద్ధాలు కావచ్చు. 1930 అంటే మనం క్యాంపస్ లో చదువుకున్నట్టు అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన వాళ్ళమే, ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళమే. ఈ 1930లో ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది. 1930 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు హోల్ వరల్డ్ ఎకనామిక్ డిప్రెషన్ ఉంది. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే వైపు ఈ వరల్డ్ అంతా ఎకనామిక్ డిప్రెషన్ వైపు, ఆర్థిక మాంద్యం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అటు యూరోప్ కావచ్చు, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఉక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, అమెరికా నేను ధనవంత దేశం అని చెప్పుకున్న అమెరికాలో 250-250% అప్పులు ఉన్నాయి. ఇవన్నీ మన పక్క దేశాలైనటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చిన్న దేశాలు, శ్రీలంక కావచ్చు, ఇవల్ల ఆర్థిక పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నట్టు. పక్కలో పాకిస్తాన్ లో పెట్రోల్ డీజిల్ 400 రూపాయలు, 500 రూపాయలు. బంగ్లాదేశ్ అదే పరిస్థితి, శ్రీలంకలో అదే పరిస్థితి. చైనాలో ఏం జరుగుతుందో బయటికి న్యూస్ రాదు. సో ప్రపంచము పూర్తిగా ఒక ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తున్న టైంలో ఈ దేశానికి ప్రధానమంత్రి గారు ఒక కుటుంబానికి పెద్దలాగా ఎట్లా ఉంటారో, ఈ దేశానికి ఒక ఫాదర్ లాగా దేశ ప్రజలకు రాబోయే పరిణామాలు, రాబోయే సంక్షోభం అనేది కొంత హింట్ ఇచ్చాడు. తండ్రి పిల్లలకి ఏం చెప్తాడమ్మా, మన ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి బిడ్డ, చూసి ఖర్చు పెట్టండి అని చెప్తాడు. సరిగ్గా అదే విషయం ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా గారు కూడా రీట్రేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ మన బాధ్యత ఏంటంటే మొత్తం పౌరులే, దేశ పౌరులుగా చాలా రకాల ఖర్చులు తగ్గించుకోవాల్సిన వాతావరణం మనం ఏర్పడుతుంది. దాన్ని మనం సంక్షోభాలు ఈ భారతదేశం ఎదురు చూడలేదని గతంలో కూడా చాలా చూసింది. 1970s లో వార్ చూసింది, తర్వాత 72లో వచ్చినటువంటి కరువు కాటకాలు చూసింది, 66లో కరువు కాటకాలు చూసి, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్ ఇవన్నీ తీసుకొచ్చి మనమే సాంప్రదాయ వ్యవసాయాన్ని పక్కన పెట్టి ఇవాళ ఎరువుల పైన ఆధారపడిన వ్యవసాయం, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఇవాళ దేశం పూర్తిగా, ఒకప్పుడు చిన్నప్పుడు అని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చిన్నప్పుడు ఎరువులు ఇళ్లలో తయారు చేసుకున్నారు. అంటే ఎరువులు కాదు, విత్తనాలు ఇళ్లలో తయారు చేసుకునేది, ఇంట్లో పశు సంపద ఉండేది. ఎరువులు విఠల్ సార్, ఇప్పుడు ఆహార భద్రత అనేది హరిత విప్లవంతోనే వచ్చింది కదా. అంటే గతంలో ఉన్నటువంటి కరువు హరిత విప్లవం రాకతోనే తుడిచిపెట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయిపోయిందంటే పూర్తిగా 100% ప్రభుత్వాల పైన, వ్యాపారవేత్తల పైన ఆధారపడే స్థాయికి వ్యవసాయదారుడు వెళ్ళింది. కాబట్టి వాళ్ళ సంక్షోభంలోను విత్తనాలు ఇంట్లో తయారు చేసుకోరు, ఎరువులు పశు సంపదన లేదు, మొత్తం గవర్నమెంట్ మీద డిపెండెన్స్ అంటే వ్యవస్థ పైన డిపెండెన్స్ అయినాం. ఈ పరిస్థితుల్లో ఇవాళ ఆర్థిక సంక్షోభమైన పరిస్థితుల్లో దేశం కాపాడుకోవడానికి మోడీ గారు
చాలా దురదృష్టంతో కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు మనం పాటించాల్సిన, ఒక ప్రతి పౌరుడిగా పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ పెట్రోల్ పెరిగింది, మొన్న 3-4 రోజుల కింద 3 రూపాయలు పెరిగింది, నిన్న ఇంకో 90 పైసలు పెరిగింది. ఇది ఇంకా ఎంత దూరం పోతుందో తెలియదు. ఖర్చులు సహజంగా ప్రజలు కూడా దానికి అనుగుణంగా, ఇప్పుడు ఈవీ వెహికల్స్ చాలా విపరీతంగా డిమాండ్ పెరుగుతా ఉంది. 2 వీలర్స్ కావచ్చు, కార్స్ కావచ్చు. ప్రత్యామ్నాయ రిన్యూవబుల్ ఎనర్జీకి మనం మరలించాల్సిన అవసరం ఉంది. సోలార్ ఎనర్జీ పైన డిపెండ్ కావాల్సిన అవసరం ఉంది. గ్యాస్ మళ్ళీ గ్యాస్ వల్ల ప్రతి ఇంట్లో గ్యాస్ ఉంది. గ్యాస్ తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మారుతున్న పరిస్థితులు బట్టి, పరిణామాలు బట్టి మారాల్సి వస్తుంది. దాన్ని కొన్ని సందర్భాల్లో స్వాగతించాల్సి వస్తుంది. యుద్ధాలు మన దేశంలో జరగకుండా పూర్తిగా 80-90% మనం పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన గల్ఫ్ కంట్రీస్ పైన ఆధారపడ్డాం. యుద్ధం కన్నా ముందు 80 రూపాయలు ఉంది, 70-81 బ్యారల్ కి డాలర్స్ రూపంలో చూస్తే. ఇవాళ 100+, 110, 120, 150 పోతుందో, ఎంత దూరం పోతుందో తెలియదు. అదే స్థాయిలో ధరలు వేయాలంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. రోజుకు 1000 కోట్ల రూపాయలు ఇవాళ హెచ్పిసిఎల్ కావచ్చు, ఐఓసిఎల్ గానీ ఆ నష్టాన్ని భరిస్తున్నారు. ఎంతో కొంత ప్రజల పైన భారం వేసే అనివార్యత ఏర్పడుతుంది. ఇవాళ మా కైలాష్ ద్వారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళిద్దరు దోస్తులు, అందుకే చెప్తా ఉన్నా, దేశంలో హైయెస్ట్ పెట్రోల్ కాస్ట్ ఇవాళ తెలంగాణ. జస్ట్ రెఫర్ ఇట్, 98 రూపీస్. ఇవాళ మనకు 112 రూపీస్ ఆర్ 13 రూపీస్ ఉంది తెలంగాణలో. 98 రూపీస్ ఉత్తరప్రదేశ్ ఉంది, 98 రూపీస్ బీహార్ లో ఉంది, ఢిల్లీలో 98 రూపీస్ ఉంది, కర్ణాటకలో 106 రూపీస్ ఉంది పెట్రోల్. మన పక్క రాష్ట్రమే కర్ణాటక ప్రభుత్వమే. ఆంధ్రప్రదేశ్ లో కూడా హైయెస్ట్, ఒక తెలుగు రాష్ట్రాల్లోనే హైయెస్ట్ పెట్రోల్, డీజిల్ రేట్స్. ఎందుకు కారణం ఏంటంటే, అప్పుడు కరోనా పీరియడ్ లో వ్యాట్ పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు ఇన్కమ్ రెవెన్యూ కోసం. తర్వాత కరోనా తర్వాత వ్యాట్ అన్ని రాష్ట్రాలు తగ్గించుకున్నాయి ఎక్సెప్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవాళ 35% వ్యాట్ ఉంది. అన్ని రాష్ట్రాల్లో 30, 31, 30, ఈవెన్ గుజరాత్ లో 19-20% ఉన్నటువంటి సందర్భంలో ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యాటును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత తగ్గించుకు, అన్ని రాష్ట్రాల సమానమైన చేయండి, కనీసం 30%. ఇవాళ 35-36% వ్యాట్ ఉంది. దాన్ని తగ్గించుకుంటే ఈ పెరిగినటువంటి భారము రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయితే రేవంత్ రెడ్డి గారు మంచి పేరు వస్తుంది. కేంద్రం అనివార్యంగా ధరలు పెంచింది, మేము తగ్గించినామని ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని తగ్గించుకుంటే రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత, ఇది పెరిగింది అనివార్యంగా, అన్ని తగ్గించుకునే అన్ని రాష్ట్రాలు. మనం తగ్గించుకుంటే ఈ 3-4 రూపాయలు తగ్గుతుంది, ప్రజలపైన భారం పడకుండా ఉంటుంది అనేది నా విజ్ఞప్తి. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా యుద్ధాలు, సంక్షోభాలు. విఠల్ సార్, ఇప్పుడు ఈ రోజు ద్రవ్యోల్బణం ముంచుకొస్తోందని, నిరుద్యోగంకు సంబంధించి కానీ, అంటే ఈ ధరల పెరుగుదల, ఈ అన్ని లెక్కలు చాలా రోజుల నుంచి ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. సిచ్యువేషన్ మున్ముందు మరింత కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. డెఫినెట్గా ప్రధాని గారు ఏదైతే చెప్పిందో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది ఫాలో అయి తీరాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి. బట్ ముందస్తుగానే ఎప్పుడో చెప్పినా కూడా అది వినిపించుకున్నటువంటి సిచ్యువేషన్ లేదు. అంటే మీ చర్యల వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి అని ఒక విధంగా చెప్పాలంటే. ఈవీ వెహికల్స్ వెల్కమ్ చేసింది కేంద్ర ప్రభుత్వం కాదమ్మా. ఈవీ వెహికల్స్ ప్రత్యామ్నాయంగా మార్గాలు పెంచుతుంది. ఇథనాల్ 20% ని పెట్రోల్ లో కలపడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఇథనాల్ అని మనకు తెలుసు కదా, ఇతర చెరుకు ద్వారా కానీ, బియ్యం ద్వారా కానీ తయారైనటువంటి ఇథనాల్ ని పెట్రోల్ కలిపే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది, కలుపుతున్నారు కొన్ని రాష్ట్రాలు కూడా. ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు. సోలార్ ఎనర్జీని మనం డిపెండ్ కావాలని చాలా సందర్భాలు చూస్తున్నాం. మోడీ గారే చాలా కుసుమ అనే కార్యక్రమం ఉంది, మోడీ గారు చాలా సందర్భం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సో పెరుగుతున్న ధరలు ఈ అదానికు, అంబానీకు, మా రాకేష్ భాయ్ కైలాష్ చెప్పినట్టుగా అదానీ, అంబానీ పైన కానీ, రేవంత్ రెడ్డి పైన కానీ, కేసీఆర్ పైన కానీ ఈ పెరుగున 1000 రూపాయల పెట్రోల్ అయినా వాళ్ళకి ఏం ఫరక్ పడదు. కేటీఆర్ పైన, కేసీఆర్ పైన, ఉన్నత వర్గాలకి ఎవరికి పడుతుంది అంటే ఉన్నత వర్గాలకు ఎఫెక్ట్ పడదని చెప్తున్నా. పడేది నీకు, నాకు. నేను రేవంత్ పేరు కూడా తీసుకున్నా. ప్రధాని గారి పేరు కూడా తీసుకోండి, అయిపోతుంది. నేనేమంటున్నానంటే ఉలికి పడకు, నేను రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకున్నా. మేడం జ్యోత్స్న గారు, ఎందుకంటే ఉన్నత వర్గాలకి మన ప్రధాని పేరు తీసుకోలేదు కదా అంటున్నారు.
ప్రధాని మధ్య తరగతి కదా, ఏముంది మధ్యతరగతి అందుకే విదేశాల్లో ఇప్పుడు తిరుగుతున్నాడు. సొంత ఖర్చు పెట్టుకొని తిరుగుతారా అండి? ప్రధానికి ఏముంది పిల్ల, ఆయన ఎప్పుడు దేశంలో ఉంటాడు? విఠల్ సార్ ప్రధానికి ఏముంది సొంత ఇల్లా, పెట్రోల్ పోయించుకొని సంసారం, వెళ్తారా ఎక్కడికన్నా వెళ్తే? ఆయనకు వచ్చే జీతం కూడా చైల్డ్ వెల్ఫేర్ డొనేట్ చేస్తాడు. అవునా, ఆ ఛాయాంబుల స్టేషన్ దొరుకుతలేదు, ఆయన చదువుకున్న యూనివర్సిటీ దొరుకుతలేదు, చదువు చెప్పిన సార్ దొరుకుతలేడు. కానీ అది పక్కన పెట్టి నేను అడుగుతుంది ఒకటే. ఓకే ఇప్పుడు మేడం సూటి ప్రశ్న, ఇప్పటిదాకా అది విఠలన్న మాట్లాడేదంతా బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ మాట్లాడుతుండు అన్న. దేశాన్ని దానికి సంసిద్ధత ఏ విధంగా చేస్తారు మీరు? పంటలు ఇప్పుడు స్వీట్ ఆయిల్ వాడద్దన్నారు, ఆల్టర్నేట్ ఆయిల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి, వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారని నేను అడిగిన, దానికి సమాధానం లేదు. నేను చెప్పాను నెక్స్ట్ కాదు, ఇప్పుడు దేశీయ ఉత్పత్తులు పెంచాలన్నారు. దేశీయ ఉత్పత్తులు పెంచాలంటే 12 ఏళ్ళు అవుతుంది మీకు సమయం. విఠల్ సార్ లైవ్ స్టార్ట్ అయింది. ఓకే, మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. అవునా? అయితే ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం టైంలోనే వంట నూనెల ధరలు బీభత్సంగా పెరిగేటువంటి అవకాశం ఉంది అన్నాము. కొన్ని రోజులు పెరిగినాయి, మళ్ళీ నార్మలైజ్ అయినాయి. బట్ ఆ టైంలోనే ఈ పామాయిల్కి సంబంధించి ఆ సబ్సిడీలు అనేవి స్టార్ట్ చేశారు. అది 4-5 ఏళ్ళ పంట, దానికి సంబంధించి నడుస్తోంది. బట్ ఇప్పటికీ మనం గట్టెక్కింది లేదు. యాక్చువల్గా బీజేపీ సర్కార్ మొదలైనప్పటి నుంచి మేక్ ఇన్ ఇండియా అనేది నినాదం. కానీ ఎంతవరకు సాకారమైంది? మనం ఎంత ప్రొడక్షన్ ఇస్తున్నాము? ముఖ్యంగా ఇనీషియల్ గా మొదటి పోపులోనే వంట నుండి స్టార్ట్ చేస్తే ఏం చేసాము? అందరికైనా ఎక్కువ మీరే తిట్టుకుంటారు మహిళలు. చెప్పండి. అయితే ఈ మొత్తం గత అంటే చాలా రోజుల నుంచి ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంటమ్మా, సాంప్రదాయ పంటలు పక్కకు పెట్టేసి కమర్షియల్ క్రాప్స్ కి అలవాటు పడ్డాం. ఒకప్పుడు తెలంగాణ అన్ని రకాల సాంప్రదాయ పంటలు పండేది. కుసుమలు అంటే ముఖ్యంగా ఆయిల్ కి సంబంధించి కుసుమలు కావచ్చు, నువ్వులు కావచ్చు, పొద్దుతిరుగు పువ్వులు కావచ్చు, ఇట్లాంటి రకరకాల ఆవాలు కూడా పండేది. ముఖ్యంగా మెదక్ కానీ, రంగారెడ్డి ప్రాంతం కానీ, నిజామాబాద్ ప్రాంతం కానీ చాలా ఏరియాలో 2 పంటలు మిగిలిన ఇవాళ, వరి కానీ పత్తి కానీ. నీళ్ళున్న దగ్గర వరి వేస్తున్నారు, నీళ్ళు లేని దగ్గర పత్తి వేస్తున్నారు. 2 పంటలు, ఇంకే పంటలు మిగలలే. ఇది దేశవ్యాప్తంగా కూడా జరిగినటువంటి పరిణామం. ఇప్పటికి ఒక మధ్యప్రదేశ్ తప్పమ్మా ఎక్కడ కూడా ఒక్క మధ్యప్రదేశ్ స్టేట్ ఈ దేశాన్ని అంతో ఎంతో కాపాడుతుంది. అక్కడ మాత్రమే మనము ఈ నూనెలకు సంబంధించినటువంటి అక్కడ పంటలు పండిస్తున్నాం. 60% మనము ఇంపోర్ట్స్ పైన ఆధారపడ్డాం, ఎడిబుల్ ఆయిల్స్ పైన. అంటే పామ్ ఆయిల్ ముఖ్యంగా సౌత్ ఈస్ట్ స్టేట్స్ నుంచి కాబట్టి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ కి అలవాటు పడ్డాం. పెరిగింది యూసేజ్ ఆఫ్ ఆయిల్, యూసేజ్ పెరిగింది. దానికి తగ్గట్టుగా మనకు ఇక్కడ ప్రొడక్షన్ లేదు. దాదాపు ఇంపోర్ట్ అనే 3 ప్రధానంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది: పెట్రోల్, డీజిల్, గ్యాస్. విఠల్ సార్ మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే విఠల్ సార్, మనం ఇంపోర్ట్స్ ఇవి చేసుకుంటాం, ప్రధానంగా దిగుమతి ఇవి చేసుకుంటున్నాం. సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం అనేది డెఫినెట్ గా మంచిదే. దాని వైపు మనందరం మళ్ళాల్సిందే, కూడా ఆరోగ్యరీత్యా కూడా మళ్ళాల్సిందే. అయితే ఈ పిలుపు అనేది ఇప్పుడు కాకుండా ఓ 3 ఏళ్ల క్రితమే ఇచ్చి దానికి సంబంధించి, అంటే ఇప్పుడు వన్స్ మనం మారగానే అంత మంచి దిగుబడి రాదు. పంట ఏ విధంగా పండుతుందో మనం ఎస్టిమేట్ వెయ్యలేము. సో ఖచ్చితంగా దిగుబడి తగ్గుతుంది. జనాభానేమో విపరీతంగా పెరిగిపోయింది. మన అవసరాలు తీరే అంత దిగుబడి డెఫినెట్ గా రాదు. సో దానికి మనం బ్యాకప్ పెట్టుకొని కదా మనం సేంద్రియ పద్ధతిలో టర్న్ అయ్యేది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటి వరకు వాడిన రసాయన ఎరువులు కాకుండా మనం మామూలుగా ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే సంవత్సరం పాటు మనం భూమిని ఏమంటారు, చదును చేసుకోవాలంటారా, ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఇప్పుడు చేయమంటే ఎట్లా వీళ్ళని? రైతుని ఒకసారి మనం కమర్షియల్ క్రాప్స్ కి అలవాటు చేసినాం. దాన్ని మరలించమంటే రైతు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇవాళ చాలా సందర్భాలు చూసినాము. ఈవెన్ అన్ని పార్టీల వాళ్ళ నాయకులు మాట్లాడారు రైతుల మీద, మీరు పంటలు మార్చుకోవాలి, సన్నోట్లు వేయద్దు, దొడ్డోట్లు వేయాలి, అసలు వరి పంటను వేయద్దు అంటే రైతుల నుంచి విపరీతంగా వ్యతిరేకత వస్తుంది. ఇది కారణం ఏంటంటే అక్కడ ఈజియెస్ట్ పంట ఇవాళ నీళ్లున్న జగలో వరి పంట వేసి విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ పంటకి కోతక పని ఉంటుంది. మిగతా ఆయిల్లో దిగుబడి తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్, ఇప్పుడు నూనెలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఈ నువ్వులు కావచ్చు, కుసుమలు కావచ్చు, పొద్దుతిరుగు కావచ్చు, దిగుమతి తక్కువ ఉంటుంది, ఆదాయం రాదు, రైతుకు నష్టం జరుగుతుంది. నా ఉద్దేశంలో రైతును వెళ్ళని మళ్లించలేని వాతావరణంలో ఉన్నాం మనం. అయినా సరే దేశవ్యాప్తంగా విప్లవం రావాలి, కంట్రోల్ రావాలి, మార్పు రావాలి, చాలా టైం పడుతుంది. గ్రీన్ రెవల్యూషన్ రిజల్ట్స్ రానికి 30 ఏళ్ళు పట్టింది. మళ్ళీ మారాలి అంటే ఇంకా 20-30 ఏళ్ళు పడుతుంది. సెల్ఫ్ సఫిషియెన్సీ సాధించాలి. కానీ వెంటనే ఇమీడియట్ గా ఇట్లాంటి సంక్షేమ సమయంలో వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధానమంత్రి గారు చెప్పారు. వాటిని మనం పాటించాల్సిన. రాకేష్ గారు,
రాకేష్ గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి ముఖ్యంగా ధరల నియంత్రణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ అంచనా? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ దేశంలో ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే కార్పొరేట్ శక్తులే ఈ దేశాన్ని నడిపిస్తున్నాయని స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి క్రాప్ కాలనీని సృష్టించి ఈ దేశానికి ఏది అవసరం? ఎందుకంటే ఇప్పుడు మీరు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే కంపెనీలు చూడండి, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే కంపెనీల్లో కూడా ఈరోజు రష్యా తోటి ఒప్పందం జరిగి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే అది ఎవరికి పోతుంది? అదాని కంపెనీకి, అంబానీ కంపెనీకి పోతుంది. ఈరోజు కైలాష్ నేత అన్నది అంటే నేను ఒక జనరల్ గా ఒక భారతీయునిగా మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నారు? గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విదేశాల నుంచి వచ్చి దేశాన్ని దోసుకొని పోయి వాళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టేది. కానీ దేశంలో ఈరోజు దుస్థితి ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అదాని కంపెనీ, అంబానీ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ సంపదనంతా దోసుకుపోయి అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు రైట్ ఆఫ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక అంశం అయితే, ఇంకో అంశం ఏమంటున్నా అంటే ఈ రోజు వరకు కూడా క్రాప్ కాలనీలు సృష్టించడం కావచ్చు, అంటే ఏ క్రాప్స్ ఎప్పుడు వేయాలి, మనకు కావాల్సినటువంటి ఇప్పుడు 1969 యాక్ట్ ప్రకారం మనం ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ఉన్నది. ఆ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మనకు కావాల్సినటువంటి మంచి నూనె కావచ్చు, ఒక 3 సంవత్సరాలకు సరిపోయేటువంటి దినుసులు అన్ని కూడా మన దగ్గర రెడీగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ జరగని పరిస్థితులలో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ జరగాల్సింది ఉన్నాయని మాట్లాడుకోవడం వేస్ట్ మేడం, ఇది చేయాల్సింది ఉన్నాయని చెప్పడం వేస్ట్. నేనేమంటున్నా అంటే ఇవన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు సింపుల్ లాజిక్ మేడం. ఈరోజు మీకు అంటే నేను ఇవాళ వచ్చిన పెద్దపల్లికి అక్కడ మక్కలు వడ్లు కొనటోళ్ళు లేరు. మీకు వడ్లన్నా తడిసిన దాన్నే కొంటా అంటారు, కానీ మక్క ఒక్కసారి తడిసింది అనుకోండి మేడం, అక్కడికి కూడా రాదు, అది బూజు పట్టిపోతుంది. ఈరోజు మక్కలు కొంటలేరు, వడ్లు కొంటలేరు. వడ్లదైతే మేడం ఒక సిరీస్ ఆఫ్ నడుస్తుంది మేడం. ఒకటి ఐకేపీ సెంటర్ లో వడ్లు కొనాలి. ఐకేపీ సెంటర్ లో ఏమో ఆసామి కాదు మేడం, వాళ్ళ దగ్గర ఏమో స్టోర్ రూమ్లు ఉన్నాయి. కాబట్టి అది ఏదైనా రైస్ మిల్కి కేటాయించాలి. రైస్ మిల్కి పోవాలంటే లారీలు పెట్టాలి. లారీలు లేవు మేడం ఆడ, కనీసం వాన పడతాయంటే తాటిపత్రులు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యల్ని మాది గోనె సంచులు, సుతిల్దారాలు, ఇవన్నీ చిన్న చిన్న సమస్యల్ని ప్రభుత్వం వెంటనే గైడ్ చేయాలి మేడం. ఆ దిశగా ఎక్కడ చర్యలు చేపట్టలేదు ఒక అంశం అయితే. రెండో అంశం నేనేమంటానంటే ఈ రోజు ఒకవేళ ఆహార సంక్షేమం దిశగా భారతదేశం పోతే, ఒకవేళ ఏదైనా సంక్షేమం దిశగా పోతే ఆ సంక్షోభాన్ని తట్టుకోవడానికి, ఎందుకంటే ఇద్దరు మన దేశ ప్రధాని కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా సంక్షోభ దిశగా పోతుందని చెప్తారు. సంక్షోభ దిశగా పోయేటప్పుడు ప్రభుత్వంగా మనం చేపట్టాల్సిన చర్యలను మనం ప్రకటించాలి. ఇప్పుడు రేషన్ షాపుల్లో గతంలో సామాన్లన్నీ దొరికేటి, మెల్లమెల్ల క్రమక్రమంగా అది బియ్యానికి పరిమితం అయింది. నేనేమంటున్నా అంటే అంతకుముందు పామాయిల్ అమ్మేది మేడం, పామాయిల్ ప్యాకెట్లు ఇచ్చేటోళ్ళు, నూనె పోసేటోళ్ళు, కిరోసిన్ పోసేటోళ్ళు, చక్కెర ఇచ్చేటోళ్ళు, గోధుమలు పోసేటోళ్ళు. కాబట్టి ఆల్టర్నేటివ్ సైడ్ దేశాన్ని డైవర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక దేశ ప్రధానిగా సంక్షోభ దిశగా పోతున్నామని చెప్పేసి ప్రధాని కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు పిలుపునిస్తున్న క్రమంలో నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే హెచ్ఎంటీ ద్వారా ప్లీజ్ దయచేసి మీరు కూడా ఒక క్యాంపెయిన్ రన్ చేస్తే బెస్ట్ ఏంటంటే ఎక్కడికక్కడ ఏది పెరట్లలో ఇంతకుముందు మనకు ప్రతి ఒక్క దినుసు దొరికేది, అది బీరకాయ కావచ్చు, సోరకాయ కావచ్చు, కాకరకాయ కావచ్చు, మనమే బచ్చలాకు కావచ్చు, కరేపాకు కావచ్చు, ఇవన్నీ మన ఇంటి ముందర సెట్లు వేసుకునేది. ఇప్పుడు కూడా మనం ఆ దిశగా ముందుకు పోవాలి. హోమ్ కిచెన్ మన అంటే ఏదైతే పెరడు కిచెన్ ఒకటి అంటే పెరడులో మనం కూరగాయలు పండించుకున్న దిశగా ముందుకు పోవాలి. ఆ చర్యలు చేపట్టకపోతే ప్రతి ఒక్క దానికి మనం మార్కెట్ మీద డిపెండ్ అయినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? దేశం పరిపాలించేటోళ్ళని కాదు, మనం ఎవరైతే మనం ప్రజల చేతుల్లో కూడా ఉంటది. ఆ దిశగా మనం చర్యలు చేపట్టాలి. ఆ చర్యల కంపల్సరీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా పిలుపునియాలి. నేను ఒకటే అని అంటలేదు, మా పార్టీ తరఫున మేము తప్పకుండా అందరికి ఏం చెప్తున్నాం, మనం కంపల్సరీ ఇంట్లోనే దొరికేటువంటి కూరగాయలు కావచ్చు ఇవన్నీ పెంచుకోవాల్సిందండి. అదే విధంగా ఈరోజు రైతు మాక్సిమం ఈ రోజు కూడా 65 to 70% పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళకు ఒక అంటే క్రాప్ హాలిడేలు ప్రకటించకుండా మన ఉత్పత్తిని ఏ రంగాల్లో ఏ ఉత్పత్తి పెంచుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి మేడం. ఇగో మీ రాష్ట్రానికి ఇది వండి అనే, మీ రాష్ట్రానికి ఇది వండియాలి, మీకు కావాల్సిన ఇవన్నీ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రాలకు పిలుపునియాలి. అదే విధంగా ఒక దిశానిర్దేశం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కావాల్సినటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం చేపట్టబోయే చర్యలు లేకపోతే మనం తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా ప్రజలని ఎప్పటికప్పుడు జాగ్రత్త చేయకపోతే మనం ఆటోమేటిక్ గా మనం కరోనా లాంటి సీరియస్ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయగలేము. కానీ ఆహార సంక్షోభం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు తట్టుకోలేము. కాబట్టి ఆ దిశగా దేశం పోకుండా మనం అందరం పొలిటికల్ పార్టీగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను అడిగింది ఎంతసేపు ఏమని
బీజేపీ పార్టీ ఒక పిలుపునిచ్చింది, దానికి తగ్గట్టుగా ఏమైనా ప్రిపేర్ చేసిందా దేశాన్ని అని అడిగినాం. సరే దానికి సమాధానం వచ్చిందా రాలేదో పక్కన పెడితే నేనేమంటున్నానంటే ఈ రోజు అన్ని పార్టీలు బట్ ఇచ్చినటువంటి పిలుపుని మాత్రం ప్రస్తుతం ఫాలో అవ్వాల్సిన పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఫాలో కాదు మేడం, నేను ఫాలో అయిదాం, అయిన తర్వాత దానికి ఆ దిశగా నేను ఫాలో అవుతున్నప్పుడు ఆల్టర్నేట్ సోర్సెస్ కూడా చెప్పాలి కదా ప్రభుత్వంగా. పిలుపునిచ్చి ఇప్పుడు కైలాష్ నేత గారు చప్పట్లు కొట్టండి, కైలాష్ నేత గారి వాయిస్ తీసుకుందాం. కైలాష్ నేత గారు మీ సజెషన్ ఏంటి? మేడం, ఒకటి, దేశ ప్రధానమంత్రిగా ఇవాళ పెద్దన్న పాత్ర పోషిస్తున్నానని ఇవాళ మోడీ గారు చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో ఏంది వచ్చేదినం అంటే దేశం అంతా సచ్చిందాక మనం చూస్తే దేశంలో ఏం మిగిలవు, శవాల దిబ్బలు మిగులుతాయి. దయచేసి నేను ఒకటే, వారు అత్యంత ఆప్తమిత్రుడైనటువంటి అమెరికాను ఒప్పిస్తే మనకు సగం పరిష్కారం దొరుకుతుంది. అది ఎగుమతుల రూపంలో కావచ్చు, దిగుమతుల రూపంలో కావచ్చు. ఎందుకు మరో పక్క రష్యా దగ్గర కొంటే రాజకీయ ప్రసంగం గురించి మాట్లాడలేదు, జరిగినట్టు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందు పెట్టిన విషయమే చెప్తున్నా. మనకు తక్కువకు వచ్చేదాన్ని వదిలిపెట్టి ఎక్కువకు మనం ఎందుకు పోతున్నాం? దీంట్లో ఏముంది అంతర్యం? అమెరికా తోని మనకుండే విదేశాంగ విధానం ఉంటుంది తప్ప ట్రంప్ గారికి మోడీ గారికి వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు అది, కానీ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి దేశంలో నిరుద్యోగత పెరిగి తర్వాత దిగుమతులకు మొత్తం మనం మోకరిల్లి ఎగుమతులు మొత్తం కూడా ఆపేసుకొని ఇవాళ బంగ్లాదేశ్లో వస్త్ర పరిశ్రమ ఎంత బ్రహ్మాండంగా నడుస్తుందో తెలుసా మేడం? ఆ దేశానికి దాదాపు జీడిపిలో సగ% ఆ వస్త్ర పరిశ్రమ నుంచి వస్తుంది. పక్కకున్నటువంటి చిన్న దేశం కదా, వాళ్ళు ఎందుకు చేయగలిగినారు, ఏం చేయగలిగారు, దాని మీద అధ్యయనం చేయాలి. కానీ ఇవేవి కాకుండా ప్రజలకు భగవద్గీత శ్లోకాలు, సుభాషితాలు ఇవి చెప్పడం కాదు మేడం. నేనేమంటున్నానంటే మోడీ గారు తన యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తే డెఫినెట్ గా ఈ దేశం మారుతుంది. కానీ అమెరికాకు మోకరిల్లుతున్నాడు, అమెరికా తోటి మోడీ గారి తోటి రహస్య ఒప్పందాలు ఉన్నాయని స్పష్టంగా తెలిసిపోయింది. ఆ ఎస్టీమ్ ఫైల్స్ లో ప్రతిదీ కూడా ఇప్పటికీ మనం రష్యా దగ్గర కొంటున్నాం కదా, మనం ఆపలేదు కదా కొనడం ఏమి లేదు మేడం. ఇప్పుడు వాడు క్రూడ్ ఆయిల్ తక్కువకి ఇస్తారన్న రష్యా ఎందుకు తీసుకోలే? విదేశాల నుంచి ఇప్పుడు మనకు ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు ఉన్నాయి, మరి ఎగుమతులు మరి మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం చేస్తలేము. ఎక్కడెక్కడైతే నష్టం వస్తుందో అప్పుడు మోడీ గారు ఎంటర్ అయ్యి స్నేహ సంబంధాలు కొనసాగుతా ఉన్నాయి. ఇది కదా మేము అనేది. ఈ దేశ ప్రయోజనాలు ముందలో పెట్టుకున్నప్పుడు మాత్రమే వస్తుంది తప్ప విదేశాలకు 100 పర్యటనలు చేసి ప్రత్యేక విమానాలు చేసి ప్రజలు సైకిళ్ల మీద తిరగమని, ప్రజలు పాదయాత్ర చేయమని, మనం సుభాషితాలు భగవద్గీత శ్లోకాలు చెప్తే ప్రయోజనం ఉండదు. దేశాన్ని రక్షించాల్సినటువంటి ప్రధానమంత్రి గారు తన ముందు ఆడంబరాలు, ప్రత్యేక విమానాలు, వాళ్ళ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ దిగుమతులు విదేశీ వస్తువులని వాడడం బంద్ చేయండి, వాళ్ళలో ఉన్నటువంటి బంగారం తగ్గించుకోమనండి, అప్పుడే దేశ ప్రజలు తగ్గించుకోండి. చెప్పండి రాకేష్ గారు, ఒక లైన్ లో చెప్పండి. రష్యా నుంచి చేస్తున్న కొనుగోలు భారతదేశం గురించి కొనుగోలు చేయట్లేదు. రష్యా నుంచి చమురు ఏదైతే ఉత్పత్తి అయ్యి దేశానికి వస్తుందో అది అదాని కంపెనీ తీసుకొని అవి యూరోప్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, దేశంలో వినియోగించట్లేదు. ఒకవేళ దేశంలో వినియోగిస్తే క్రూడ్ ధర తగ్గినప్పుడు ధరలు ఎందుకు తగ్గలేదు మరి దేశంలో? ఇప్పుడు ధర పెరిగినప్పుడు పెంచుతున్నాం, ధర తగ్గినప్పుడు కూడా తగ్గాలి కదా, ఎందుకు తగ్గలేదు అంటే ఈ దేశానికి రావట్లేదు, అది దేశంలో వాడట్లేదు. దేశ చరిత్రలో రాకేష్ భాయ్, దేశ చరిత్రలో రూపాయి పతనం మోడీ గారి కాలంలో అయినంత రూపాయి పతనం ఎప్పుడు కాలేదు. ఇవాళ మన్మోహన్ సింగ్ ఉంటే కూడా ఇంత ధర లేదు. ఎందుకైంది? దీని వెనుక ఏముంది? దీని వెనుక మర్మాంగం ఏముంది? ఇవాళ కార్పొరేట్ శక్తులకు మనం పన్ను తగ్గించుకుంటూ వచ్చినాము, అదే సందర్భంలో దేశంలో సంపద బ్యాంకులలో ఉంటే వాళ్ళకి మాఫీ చేస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయం అంటున్నా? ఒక్కసారన్నా రుణమాఫీ చేసిండ్రా వీరి పరిపాలన కాలంలో? దేశంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటే 70 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు అప్పట్లో కమ్యూనిస్ట్ మిత్రులు ఏమనేది అంటే కాంగ్రెస్ పార్టీ టాటా బిర్లాల ప్రభుత్వం అనేది అప్పుడు టాటా బిర్లాల వాళ్ళే కార్పొరేట్ సెక్టర్లు ఉన్నారు. దశాబ్ద కాలంలో రిలయన్స్, అదానీ, అంబానీ వీళ్ళందరూ రావడం, ఇవి దేశీయ మల్టీనేషనల్ కంపెనీలు, ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీలు కావు. లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి కంపెనీలు. లాభాలు ప్రభుత్వ ఆ కంపెనీలు లాభాల కోసం, ప్రైవేట్ కంపెనీలు లాభాల కోసమే పనిచేస్తాయి. మనం మిక్స్డ్ ఎకానమీ లో ఉన్నాము. ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, ప్రైవేట్ సంస్థలు ఉంటాయి. మనం పివి నరసింహరావు గారు కదా ఈ దేశానికి ఆహ్వానించింది.
అసలు నేను ఒకటే విఠలన్న ఒక్క మాట అడుగుతా మిమ్మల్ని ఈ వేదిక ద్వారా ఒక్కటే చిన్న రిక్వెస్ట్. అదాని ఉత్పత్తి చేస్తాడన్నా, ఆయన ప్రొడక్షన్ ఏందన్నా, ఆయన దగ్గర 2 లక్షల మంది పనిచేస్తారు, 35,000 మంది ఎంప్లాయీస్, 35 ఎంప్లాయీస్, 25 లక్షల కోట్ల సంపద కలిగి ఉండు, 25 లక్షల కోట్లు. కైలాష్ భాయ్, మీరు పివి గారు ప్రారంభించిన సంస్కరణలు ఇప్పుడు కొనసాగించబడుతున్నాయి. పివి గారు తప్పు పడతామా? ఓకే ఓకే విఠల్ సార్ ఇప్పుడు సంస్కరణలు ప్రారంభించినా కూడా ఒక వ్యక్తికి ఇన్ని అనేది ఒక లెక్క ఉంటది, కానీ ఒక్కరికే అన్ని అన్నటువంటిది పెద్ద ఎత్తున కూడా అంటే వాళ్ళు అది మేనేజ్ చేస్తారు, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్, దీస్ కైండ్ ఆఫ్ ఇవి ఉన్నా కూడా ఇవన్నీ పక్కన పెడితే మామూలుగా అందరికీ సంబంధించి ఇచ్చేటువంటి పోర్టు లెక్కలు కావచ్చు, ఒకరికి ఒకటే అన్నటువంటి లెక్క ఉండేది గతంలో. అంటే వాటిని అన్నిటిని కూడా కాస్త సడలించి ఎవరికో లాభం చేస్తున్నారు అన్నటువంటిది విమర్శ రావట్లేదా మీకు? యూపీఐ 192 గవర్నమెంట్ లో ఈ లోన్స్ మాఫీ చేయలేదమ్మా కార్పొరేట్ సంస్థలకు? ఎన్ని లక్షల కోట్లు మాఫీ చేశారు? అవి కొన్ని కార్పొరేట్ సంస్థలు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకూడదని ఆ సంస్థలు కాపాడుకోవడానికి కొన్ని సందర్భం రైతులు ఇస్తుంటారు. రైతులకు కూడా రైతులు ఇస్తే మనం మాట్లాడము. ఇప్పుడు యూరియా 3,000 ఒకటే ఎగ్జాంపుల్ అమ్మా, యూరియా బస్తాకు 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్. 300 రూపాయలు 300 రూపాయలు 3,000 అవుతుందా ప్రొడక్షన్ కాస్ట్? బీజేపీ రాగానే 3,000 ఎంత? ఎప్పుడైనా 3,000 ఉందా దేశంలో? 3,000 కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ చెప్తున్నారు. ఇవాళ 300కి ఆదుకుంటదమ్మా ప్రభుత్వము. పన్ను కట్టే వాళ్ళకు, పన్ను కట్టన వాళ్ళకు కూడా రైతులు ఇప్పుడు 29 రూపాయల రైస్ ని ప్రజలకు 1 రూపాయికో 2 రూపాయలకి ఇస్తున్నాం కదా. అందరం ఇష్టం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పథకము, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సబ్సిడీలు ఇవ్వడం అనేది ఇప్పుడు విఠల్ సార్ మీరనే కాదు, గతంలో వాళ్ళు కూడా ఇచ్చారు కదా రేషన్ ఫ్రీ. ఎప్పుడైనా ఇస్తారు కదా రేషన్, కాంగ్రెస్ హయాంలో కూడా ఇచ్చారు కదా. ఇంకా పప్పులు చాలా వచ్చేటట్టుండే. కంపెనీలు మూసేద్దామా మనం? మూసేస్తే ఈ దేశం నడుస్తుందా? సో వాళ్ళ గురించి కాదు ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఒక లైన్ లో ఇప్పుడు ఆల్రెడీ ప్రధాని గారు ప్రజలకు పిలుపునిచ్చారు, ఆ పొదుపు ఏదో చూస్తారు. ఇది ఒక రకమైన యుద్ధ వాతావరణం దేశానికి. సంక్షోభ సమయంలో అందరూ కూడా దేశ ప్రజలు, ప్రభుత్వాలు అనకుండా ఒకటిగా నిలబడాల్సినటువంటి సందర్భం. ఎట్లయితే మన కరోనా పీరియడ్ లో దేశమంతా ఒకటిగా చూద్దామండి. ఇప్పుడు ముందు ఆర్బీఐ కూడా తగు చర్యలు తీసుకుంటుంది, వడ్డీ రేట్లకు సంబంధించి వీటన్నింటి రూపాయి విలువ పడిపోకుండా కట్టడి చేయడానికి పలు చర్యలు తీసుకుంటుంది. వారం 2 వారాల్లో వాటికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ వస్తుందంట. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. విఠల్ గారు, రాకేష్ గారు, కైలాష్ నేత గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.